దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశం దేవుని స్తుతించడం, ఆరాధించడం, ముఖ్యంగా దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయం ఉదయకాలం 5 నుంచి 6 ఈవినింగ్ లైవ్ మీకోసం, మీ కుటుంబాల కోసం దేవుడిస్తున్నాడు. రెండవదిగా మీరు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా వ్యక్తిగతంగా దేవునితో గడపడం, ప్రార్థన, ఆత్మీయత ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. దేవుని సహాయంతోనే మనం ముందుకు సాగగలం. ప్రార్థన లేకపోతే, ఆత్మీయత లేకపోతే, మరి ఉపదేశం లేకపోతే, ఉపవాసం లేకపోతే దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేం. ఈరోజు మీరే కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యతిరేకతల్లో, పోరాటాల్లో, కుటుంబ బంధకాలు ఉన్న దేవుడు విడిపించే దేవుడు, తప్పించే దేవుడు, రక్షించే దేవుడు. అందుకని దేవుని యొద్దకు వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచింది ప్రార్థన, చక్కటి వర్తమానం, దేవునితో గడపడం, ఎస్పెషల్లీ దేవుని సహవాసం, మందిరం, సంఘం. కాబట్టి ఈరోజు మనందరం చదువుకునే ఓ చక్కటి మాట నేను మీ మధ్యలో తీసుకొస్తాను. వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మరి అద్భుతమైన మాట. నిర్గమాకాండం 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు, ఆయన సేవకుడి యందు, మోషే యందు నమ్మిక ఉంచిరి. చూసారా, దేవుడు అద్భుతం చేసినప్పుడు దేవుని మీద, దేవుని సేవకుని మీద వారు నమ్మకం ఉంచారట. అంటే ఒక అద్భుతాన్ని చేసి దేవుడు ఆకర్షించుకునే దేవుడు. అంటే నీ పట్ల అద్భుతం చేయడా? ఇశ్రాయేలులు ఐగుప్తులు ఆ యొక్క అరణ్యంలో నుండి వారు ఇశ్రాయేలు నడవడం కానీ, ఎర్ర సముద్రంలో అట్లా మునిగిపోవడం కానీ, ఇదంతా దేవుని కార్యం. ఎందుకు చేశాడు? దేవుని ప్రజలు అంటే నువ్వు నమ్మాలి అంటే ఖచ్చితంగా నీ పట్ల దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మకం ఉంచి నీ పట్ల నేను అద్భుతం చేసేదని అంటున్నాడు వాగ్దానం. నీ పట్ల గొప్ప అద్భుతం చేస్తా, ఉన్నతమైన అద్భుతం, ఊహించని అద్భుతం. ప్రజలు చూసి నేను ఎంత గొప్ప కార్యం చేశాను తెలుసుకునే విధంగా నేను అద్భుతాన్ని చేస్తాను. అందుకని నన్ను నమ్ము, నా మీద నమ్మిక ఉంచు, నేను నీకు అద్భుతం చేసేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని మాటను పట్టుకోండి. దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం ఎన్నో కార్యాలు చేస్తాడు, ఇక మీదట కూడా చేయబోతున్నాడు. కాబట్టి అందరూ కృతజ్ఞత కలిగి దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారు. రక్షణ మారు మనసు, పాపక్షమాపణ, రోగాలతో ఉన్నవారి, వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థత, అద్భుతమైన నాయన జరిగిన అద్భుత కార్యాలు జరగాలి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు అన్నిటి నుంచి విడిపించు. ఎంతమంది బిడ్డలు సంబంధాలు, వివాహాలు కాకపోవడం, సంబంధాలు వివాహాలుగా జరగాలి నాయన. ఎంతమందికి ఫీజులు, స్కూల్స్, కాలేజీలు సహాయం అందాలి. ఎంతమంది బిడ్డలు కోర్టు కేసుల్లో నుండి భూ సంబంధమైన బంధకములో కూరుకుపోయిన విడుదల పొందాలి. ఇతర దేశం నుండి